భారతదేశం కొన్ని అద్భుత ఆలయాలకు నిలయంగా ఉంది. అంతేకాకుండా భారతదేశంలో అనేక చమత్కారమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని గుళ్ళో దేవుడు పాలు తాగితే కొన్ని గుళ్ళో దేవుడు మద్యం తాగుతాడు. మన దేశంలో ప్రజలు రాముణ్ణి పూజిస్తారు, రావణుని పూజిస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే గుడి మీరు ఇది వరకు ఎప్పుడు ఊహించి ఉండరు. ఆ గుడిలో దేవుడే ఉండడు. ఆ గుడిలో దేవుడి యొక్క బాడీలో ఒక పార్ట్ మాత్రమే ఉంటుంది. ఆ గుడి పేరే కామాఖ్య టెంపుల్. భారతదేశ శక్తి పీఠాల్లో ఒకటైన గృహవాటి కామాఖ్య ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ పార్వతీదేవి యోని భాగం పూజలు అందుకుంటుంది. ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతాయి. భారతదేశంలో అత్యంత అరుదైన శక్తి పీఠాల్లో ఒకటిగా కామాఖ్య ఆలయంలోని అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. అస్సాం రాష్ట్రంలోని కమాపూర్ జిల్లాలోని గుహవాటి పట్టణంలో కామగిరి అని పిలువబడే నీలచల్ కొండపై ఈ ఆలయం ఉంది. ఈ మందిరం ఎంతో పవిత్రమైనది. ఎందుకు అంటే మహాశివుడి భార్య అయిన సతీదేవి జనసేంద్రియం ఇక్కడ పడింది. సతీదేవి ఆత్మహత్య చేసుకొని మరణించిన తర్వాత విష్ణువు ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి. అయితే అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది. అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం, కామాఖ్య దేవాలయం అని పిలవటం జరిగింది. పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించడంనట్లు అందుకే ఇక్కడ శక్తి పీఠం రూపంలోనే పూజలు అందుకుంటున్నాయి. కానీ గర్భగుడిలో విగ్రహాలు ఉండవు. ఈ గుడి దగ్గర ఎక్కువగా సాధువులు, అఘోరాలు ఉంటారు. కామాఖ్య దేవిని కామరూపిణి అని కూడా అంటారు. ఈ కామాఖ్య టెంపుల్లో అమ్మవారి విగ్రహం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించుకొని పూజిస్తారు. దశమహా విద్యలకు ఈ గుడి అని భావిస్తారు. ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు అశుభ్రంగా భావిస్తారు. అందుకే వాళ్ళని ఆ సమయంలో గుళ్ళకు తీసుకెళ్లరు. కానీ కామాఖ్య ఆలయంలో మాత్రం అలా ఉండదు. ఈ గుడిలో ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ పూజలో అఘోరాలు మరియు తాంత్రికులు పాల్గొంటారు. కామాఖ్య దేవి ఋతుస్రవం అయ్యే ఆ 3 రోజులు ఆ యోని ఆకారం నుండి రక్తం వస్తుంది. అయితే నెలలో ఆ 3 రోజులు ఆ గుడిని మూసివేస్తారు. అలాగే 4వ రోజు పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అయితే ఆ రక్తంలోకి నీరు వెళ్లి బ్రహ్మపుత్రాల్లో కలుస్తాయి. కానీ దానివల్ల 3 రోజులు బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుంది. ఆ 3 రోజులు ఇక్కడ ఉండే అఘోరాలు ఎక్కువగా తిరుగుతుంటారు. ఎందుకు అంటే కామాఖ్య దేవి ఋతుస్రవం అయ్యే సమయంలో వారికి శక్తులు ఎక్కువగా వస్తాయంట. ఆ గుడికి వెళ్తే ప్రసాదాన్ని ఇతర గుడిలో ఇచ్చినట్లు లడ్డూలు, మురుమురాలు పెట్టరు. ఈ గుడిలో ఎర్రటి తడి వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ క్లాత్ ఏంటి అంటే 3 రోజుల తర్వాత గుడి తెరిచిన తర్వాత అమ్మవారి రక్తస్రావం మీద ఒక తెల్లని గుడ్డను వేస్తారు. అప్పుడు ఆ గుడ్డ ఎర్రగా మారుతుంది. ఆ గుడ్డని ముక్కలుగా